ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తాజా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఊహించని శుభవార్త అయితే చెప్పారండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నామండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏందని. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజా ఎవరైతే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు సాగు చేస్తున్నారో వారందరికీ శుభవార్త తీసుకురావడం జరిగిందండి. ప్రభుత్వం దాదాపు ప్రతి అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేది నిధులు ఖర్చు చేయడానికి 7,500 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ వద్ద కూడా కీలక ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తిగా ఉన్నట్లు స్పీడప్ చేయాలని మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి గతంలో ఎటువంటి రూల్స్ పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చేసి మొదటిసారి రైతు బంధు అయితే రిలీజ్ చేశారు. ప్రజల నుంచి రైతుల నుంచి ఒక సబ్ కమిటీ అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వేయడం జరిగింది. దీనికి అధ్యక్షత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఉండడం జరిగింది. అవుట్పుట్ ఫైనల్ నివేదిక అనేది రెడీ అయితే చేశారు. డిసెంబర్ 6-7 తారీఖుల్లో నివేదిక అనేది సీఎం కి అయితే చేరవేయడానికి ప్రభుత్వ అధికారులు అయితే సన్నద్ధమయ్యారు. ఇప్పటికే కొన్నిటిని అయితే ఫైనల్ చేశారట, కొన్నిటిని రూల్స్ అనేది యాడ్ చేయబోతున్నారు. నివేదిక ప్రకారం అయితే అర్హతలు ఉన్న వారికే డబ్బులు అనేది ఈసారి ఖాతాలు అయితే జమ కాబోతుంది అట. రైతు బంధు కంటే రైతు భరోసా పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. రైతులకు మరో గుడ్ న్యూస్ అండి. బోనస్ డబ్బులు కూడా అకౌంట్ లో అయితే జమ అవుతున్నాయండి. మీ ఫోన్ లో కూడా మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వరి పత్తి అనేది గణనీయంగా బాగా అవుతుంది కాబట్టి పత్తికి సంబంధించి రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. పత్తి పరిశోధన కేంద్రాలు తెలంగాణ రెండింటిని అయితే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. రైతు భరోసా పూర్తి స్థాయిలో అందరికైతే అకౌంట్ లో అయితే డబ్బులు అనేది పడతాయి, కానీ కొన్ని కండిషన్లు అప్లై చేయబడతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా ఏడాది సంవత్సరం పూర్తయిన సందర్భంగా గతంలోనే మాట ఇచ్చారు కాబట్టి చాలా మంది రైతులు అయితే తీవ్ర మండిపడ్డారు. సగం చేసి సగం ఆపారని ప్రతిపక్షాలు రైతులు అయితే అనడం ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడి 2 లక్షల వరకు అయితే రైతు రుణమాఫీ అయితే పూర్తి చేయడం జరిగింది అనమాట. చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు, ఆ పేరు అనేది ఫస్ట్ లిస్ట్ లో ఉంది, ఇప్పుడు 4వ విడతలో పేరు లేకపోవడం చాలా మంది అంటారు. అసలు 4వ విడతకు సంబంధించి 3 లక్షల మంది ఎవరెవరికి జమ అయ్యాయి ఏంటి, ఇందుకు సంబంధించి ఎలా పేరు తెలుసుకోవాలి ఏందనేది కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉన్నా మీరు గతంలో అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎలాంటి ఫారెన్లు చేసుకుంటే డబ్బులు అనేది 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు అనేది బ్యాంకులకు పడుతుంది. ఆ తర్వాత కొత్త లోన్ 2 లక్షల రూపాయలు అయితే తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యి కొత్త రూల్స్ ఏముంది, మార్గదర్శకాల ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ అనేది రూపొందించారు, డిసెంబర్ 9 తారీఖున ఎలాంటి అప్డేట్స్ అయితే తీసుకురాబోతుంది, వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదే విధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నా, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి నేడు పంచాయతీ జిల్లా స్థాయిలో ఎన్ని ఎకరాల వరకు ఎన్ని రైతుల డబ్బులు అనేది జమ కాబోతుందంటే దాదాపు 2 లక్షల మంది రైతులకు అయితే అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కానున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు మీ అకౌంట్ లో అయితే అనేది క్రెడిట్ అవుతాయండి. ఒకసారి ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకైతే శుభవార్త అయితే చెప్పారనమాట. ప్రభుత్వంలో చాలా తప్పిదాలు చేశారు, అలాంటి పొరపాట్లు తాము చేయమని సంబంధించి ప్రతి పథకానికి ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలని ఒక యాప్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి కొత్త విధానాలతో రైతులకు ప్రజలకు ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విధంగా ఆమోదయోగ్యంగా ఉండేవి. ఇప్పటికే గైడ్ లైన్స్ కొన్ని ప్రశ్నలు అయితే యాప్ అయితే సిద్ధం చేశారట. అవి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరికొన్నిటిని యాడ్ చేయమని చెప్పారట. మొత్తం మీద చాలా మంది అంటున్నారు, అన్న మాకు 1 రూపాయి రావడం లేదు, దీనిపైన ఒక స్పష్టత ఇవ్వండి. అసలు రైతు భరోసా అనేది ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ప్రతిరోజు ఏదో ఒక చెప్తూ ఉంది. వాస్తవానికి మనకు నవంబర్ అన్నారు, తర్వాత డిసెంబర్ వచ్చింది. ఈ డిసెంబర్ మాసంలో అయినా పడతాయా లేదా కొత్త రూల్స్ ప్రకారం ప్లాన్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారండి. తెలంగాణలో మరో పథకం అయితే ప్రారంభించడం జరిగిందండి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఖాతాల్లో 5 లక్షల రూపాయలు జమ చేస్తామని, పథకానికి సంబంధించి కేంద్ర నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని, తప్పులు జరగకుండా పరిశీలన చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వినియోగిస్తున్నామని. సో ఇందిరమ్మ ఇళ్ళ యాప్ అనేది రూపకల్పన చేసి యాప్ అయితే ఓపెన్ చేశారు. మొదటి ఏడాది అనేది సొంత స్థలం ఉన్న వారికి, అదేవిధంగా దివ్యాంగులకు, వ్యవసాయ కూలీలకు, పారిశుద్ధ సిబ్బందికి, దళితులకు, గిరిజనులకు, వితంతువులకు, ట్రాన్స్జెండర్లకు ఇళ్ల కేటాయింపు ప్రాధాన్యత ఇస్తామని, ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆదివాసులకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశామని, ఇళ్ల నిర్మాణం ఫలానా నమూనానే వినియోగించుకునేలా మండల కేంద్రాల్లో నమూనా ఇళ్లను నిర్మిస్తామని, లబ్ధిదారులు వారి స్తోమత తగ్గట్లు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 14 మధ్య ఏదైతే 25 లక్షల ఇళ్ళు అయితే నిర్మించిందో అదేవిధంగా వాటిని పిట్టగుడలు కాకుండా పెద్దగా ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో
ఏ రకంగా నిర్మిస్తుంది ఏంటంటే ఒక నమూనా అయితే ఇవ్వనున్నారు. నమూనా బట్టి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అయితే అంచనా వేసుకొని ఈ రకంగా అయితే పూర్తి స్థాయిలో మీరు నిర్మాణం చేసుకోవచ్చు అనమాట. ఈ నమోదులో భాగంగా ఏదైతే యాప్ అయితే నమోదు చేయాల్సిన వివరాలు, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది, నిర్మించుకోవడానికి భూమి ఉందా, అందుబాటులో లేదా, స్థలం లబ్ధిదారుడు పేరు మీద ఉందా లేదా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం గ్రామం పట్టణాల్లో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు, లబ్ధిదారులు వికలాంగుల, అనాథుల, ఒంటరి మహిళల, వితంతుల, ట్రాన్స్జెండర్ల, ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. ఇవన్నీ కూడా చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పర్యవేక్షణ అయితే ఉండబోతుంది. 360 డిగ్రీలతో సమాచార అనర్హులను గుర్తింపు అయితే చేయబోతున్నారు. ఇందిరా మిల్లులో ఎవరైనా అనర్హుల ఎంపిక అయితే సులువుగా ఈ మార్గంలో గుర్తించవచ్చు అనమాట. ఇందులో 3 చక్రాలు లేదంటే 4 చక్రాల వాహనాలు, కుటుంబాలు, యాంత్రీకరణ పరికరాలు, అదేవిధంగా ఉన్న కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాలకు ఆస్తి పన్ను చెల్లిస్తే ఉన్నవారు, ఇతర పథకాల ద్వారా గతంలో ఇల్లు మంజూరైన కుటుంబాలకు 360 డిగ్రీలతో సమాచారం అయితే వివరాలు తీసుకొని వారిని అయితే అనర్హుల నుంచి అయితే తొలగిస్తారనమాట. వారికి అయితే ఇండ్లు అయితే కేటాయింపు అయితే ఉండవని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మరో పథకం రైతు రుణమాఫీ. ప్రభుత్వం అనేది దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయలు అయితే రుణమాఫీ చేసింది. 4వ విడతకు సంబంధించి ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ ఇలా పర్లేదో 3 లక్షల మంది రైతులకైతే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తూ ఉందండి. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బ్యాంకులకు అయితే డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్యాంకులకు సంబంధించి ఆల్రెడీ లిస్ట్ అయితే వచ్చింది. మా పేరు ఉందా లేదా, గతంలో ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లో ఉన్న పేరు ప్రస్తుతానికి 4వ లిస్ట్ లో లేకపోతే మేము ఏం చేయాలని చాలా మంది అడుగుతారు. మీరు వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే విత్ ఇన్ డాక్యుమెంట్లు అవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే వారు అప్డేట్ అయితే చేస్తారన్నమాట. తో పాటు మీరు లోన్ అనేది అయినట్లయితే తప్పనిసరిగా బ్యాంక్ అనేది వెళ్ళి పత్రాలు ఇచ్చినట్లయితే వారు ఈడీ అనేది కొడతారు. దాంతో మరోసారి కొత్తగా ఏదైతే లోన్లు తీసుకోవడానికి వారం 10 రోజులు టైం పడుతుంది. కాబట్టి ప్రాసెస్ కంప్లీట్ కావడానికి కొన్ని తప్పులు జరగకుండా మొత్తం మీద అయితే ప్రాసెస్ అనేది మనకు ఈ నెల మొత్తం పడే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. పెన్షన్లు ఇప్పటికే కంప్లీట్ చేశారు, ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ మనకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారండి. సో మొత్తానికి రైతు భరోసా విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి. ఎవరైతే వ్యవసాయం చేస్తారో పడగబడ్డ భూములు కాకుండా సాగు చేసే భూములకు, అందులో కూడా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు వాటిని వెరిఫై చేసే విధంగా, రైతులకు ఎంపిక చేసుకునే విధంగా యాప్ ను లేదంటే వెబ్సైట్ ను అయితే ప్రధానంగా గైడ్లైన్స్ రూపంలో వాటికి అనుగుణంగా చేసిన వారికి మాత్రమే అర్హతలు ఉన్న వారికి డబ్బులు అనేది ఈసారి ఎకరానికి 15,000 రూపాయలు అయితే జమ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే రైతు రుణమాఫీ చేసినప్పుడు చాలా మంది టెక్నికల్ ఇష్యూ వల్ల రాలేదు, ప్రస్తుతానికి కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి రైతు భరోసా విషయంలో చాలా వరకు ఇప్పటికే జూన్ జూలైలో రావాల్సింది ఇప్పటి వరకు రాకపోవడంతో చాలా మంది అయితే నిరాశలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇవి కూడా దాదాపు 3 విడతల్లో రుణమాఫీ ఏ రకంగా చేశారో రైతు భరోసా నిధులు కూడా 1 ఎకరం నుంచి 3.5 ఎకరాలు, 3.5 ఎకరాల నుంచి 7.5 ఎకరాలు, 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాలు వీలైనంత తొందరలోనే అకౌంట్లు అయితే దాదాపు డిసెంబర్ చివరి వారం నుంచి స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ డిసెంబర్ 9 తారీఖున మనకు రేపు ఎల్లుండి రైతు భరోసా నిధుల విషయంలో స్పష్టత, గైడ్లైన్స్ బిల్లు పాస్ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. క్లియర్ కట్ గా రైతులకు వస్తుందా లేదా అని దీనిపైన బడ్జెట్ లో కేటాయింపుల బట్టి అయితే మనకు పూర్తిగా క్లారిటీ అయితే రానుందండి. మొత్తం మీద అయితే నిధులు అనేది మనకు జనవరిలోనే రిలీజ్ చేయబోతున్నారు. కానీ అర్హత మనం తప్పనిసరి సాధించాలి కాబట్టి డిసెంబర్ లోనే చాలా కీలకమైన నెల కాబట్టి పత్రాలు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇందులో రైతు రుణాలకు సంబంధించి అయిన పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి రాని దాంట్లో ప్రధానంగా ఇప్పుడు రైతు భరోసా కోసం ఎదురు ఇప్పుడు పిఎం కిసాన్ అంటే ఈ కేవై చేసుకోవాలి, అలాంటివి ఉందా లేదా, అలాంటి రూల్స్ పెట్టబోతున్నారు. మొత్తానికి తెలంగాణలో పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మరికొన్ని డాక్యుమెంట్లు అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి ప్రభుత్వం రూల్స్ అనేది యాప్ తీసుకురాబోతున్నారా, వెబ్సైట్ అందుబాటులో ఉంచబోతుందా అనేది దాదాపు 2-3 రోజుల్లో క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం ఇదండి.